నమస్కారం అండి. నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నాడు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. బీదర్ టూర్ గురించి ఇప్పటికీ 2 వీడియోలు చేశాను. వాటి లింకులు ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింకుల నుంచి మీరు ఆ వీడియోలు చూడొచ్చు. లేదంటే ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఎండ్ స్క్రీన్లో థంబ్నెయిల్స్ కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసి కూడా ఆ వీడియోలు చూడొచ్చు. మరి బీదర్లో ఉండే మిగతా ప్రదేశాల గురించి చెప్పుకోవడానికి, మిగతా ప్రదేశాలని చూడడానికి వెళ్ళొచ్చేద్దామా? పదండి, జోరుగా హుషారుగా. బీదర్కి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. 1994లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన అది వరకు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి అవ్వగానే ఏపీలో మద్యపాన నిషేధం అని చెప్పేసి పెట్టేటప్పటికీ జనాలందరూ మందు చుక్క దొరక్క, స్టేట్లో ఎక్కడ కూడా మందు చుక్క దొరక్క చాలా అవస్థలు పడ్డారు. కానీ మన హైదరాబాద్ వాళ్ళు మాత్రం చాలా లక్కీ. ఎందుకు అని అంటే హైదరాబాదుకు కేవలం 150 కిలోమీటర్స్ దూరంలో బీదర్ అనే ఒక సిటీ ఉండటం, ఆ సిటీ వచ్చి కర్ణాటక స్టేట్కి రావడంతో ఇక అక్కడ మందు దొరుకుతుంది. కాబట్టి యూత్ మొదలు మందుబాబులు అందరూ బ్యాచ్లు కట్టేసి స్పెషల్ బస్సులు వేసుకొని పొద్దున్నే బీదర్ వెళ్ళిపోయేవాళ్ళు. రోజంతా మందు కొట్టి మళ్ళీ సాయంత్రం రిటర్న్ అయ్యేవాళ్ళు. సో ఆ రకంగా మా జనరేషన్ ఎక్స్ వాళ్ళకి బీదర్తో ఒక రకమైన అనుబంధం ఏర్పడింది. సరే, మళ్ళీ బీదర్కి వెళ్ళి అక్కడ ఉన్న ప్రదేశాలు చూసి వచ్చాను. పదండి. ఇప్పుడు మనం బీదర్లో ఉన్న మరో పర్యాటక ప్రదేశం పాపనాశి మహాదేవ టెంపుల్కి వెళ్దాం. రావణాసురుని వధించి అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడంట. బీదర్లో అక్కడక్కడ నీటి ఊటలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఝరణి నరసింహస్వామి ఆలయం, గురుద్వారా తర్వాత 3వ ప్రదేశం ఈ పాపనాశి శివాలయం. ఇక్కడ కూడా భూమిలోంచి నీరు ఊబికి బయటకు వస్తుంది. అలా వచ్చిన నీటిని ఈ పుష్కరిణిలోకి పంపిస్తారు. శివుడిని దర్శనం చేసుకునే ముందు ఈ పుష్కరిణిలో అంటే ఈ నీటి గుండంలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్తారు. పుష్కరిణి ప్రస్తుతం ఖాళీగా ఉంది, బహుశా క్లీన్ చేస్తున్నట్టున్నారు. ఇకపోతే ఈ గుడికి దగ్గరలోనే ఒక చెరువు ఉంది. ఆ చెరువును కూడా పాపనాశి చెరువు అంటారు. ఫ్యామిలీతో వెళ్తే కనుక చాలా బాగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. ఇప్పుడు మనం బీదర్లో మరో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం బీదర్ కోటకు వచ్చేసాం. బీదర్ కోటలోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఏదీ లేదు. కావలసినంత పార్కింగ్ ప్లేస్ ఉంది. కోటలోకి అడుగు పెట్టే ముందు వచ్చేదే షార్జా దర్వాజా. ఇక ఇది గుంబద్ దర్వాజా. గుంబద్ అంటే డోమ్. మామూలుగా మన ఇళ్ళకి 9 అంగుళాల మందంతో గోడలు కట్టిస్తాం. అసలు లోపల గోడలు అయితే 4 అంగుళాల మందమే ఉంటాయి. అలాంటిది ఈ కోట గోడల్ని 25 అడుగుల వెడల్పుతో కట్టారు.
ఈ కోట గోడ 5.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ కోటను బహమనీ సుల్తాన్ అహ్మద్ షా కట్టించారంట. ఈ భారీ బురుజు చూసారా? ఇలాంటివి కోట చుట్టూ చాలా ఉన్నాయి. ఆ బురుజు మీద ఉండి కాపలా కాసేవాళ్ళు సైనికులు. మీరు ఇలాంటి ఏ కోటకు వెళ్ళినా కూడా ఆ కోట చుట్టూ ఒక పెద్ద కందకం, అంటే గొయ్యి లాంటిది తవ్వి దాంట్లో నీళ్లు నింపి పెట్టేవాళ్ళు అన్నమాట. అంటే శత్రువులు అంత ఈజీగా లోపలికి రాకుండా ఆ నీళ్ళల్లో మొసళ్ళను వదిలేవాళ్ళు. అయితే ఇక్కడ ఈ బీదర్ కోటలో 3 అంచెల సెక్యూరిటీ అన్నమాట. అంటే 3 రకాల కాలువలు ఉండేవి. ఒక కాలువ దాటి వస్తే మళ్ళీ అది ఎక్కి ఇంకొక కాలువ, ఆ కాలువ దాటి వస్తే మళ్ళీ అది ఎక్కి ఇంకొక కాలువ. అప్పుడు కానీ ఆ కోట గోడ దాకా వెళ్ళలేడు. ఇకపోతే ఏదైనా యుద్ధం లాంటిది వస్తే 3,000 మంది సైనికులు పొజిషన్ తీసుకోవడానికి, యుద్ధం చేయడానికి వీలుగా ఈ కోటను కట్టించారు. ఈ మెట్లు చూసారా? ఒక్కో మెట్టు 1.5 ఎత్తు ఉంటుంది. ఆ రోజుల్లో వాళ్ళు ఇంత ఎత్తైన మెట్లను అవలేలగా ఎక్కేసేవారు అన్నమాట. తలుపులు చూసారా ఎలా ఉన్నాయో? వీటిని మూయడానికి, తెరవడానికి ఎంతమంది కష్టపడేవారో. లోపల మ్యూజియం ఉంది. ఇందులో ఆ రోజుల్లో వాళ్ళు వాడిన వస్తువులు, ఆయుధాలు ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ కొన్ని శిల్ప కళాఖండాలు ఉన్నాయి. అవి ఇక్కడివి అయితే కాదు, వీటిని బయట నుంచి తెచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు. రంగీన్ మహల్ అని ఉంది, కానీ లోపలికి అలౌ చేయటం లేదు. ఇదిగో ఇది తర్కాష్ మహల్. సుల్తాన్ గారి టర్కిష్ భార్య కోసం దీన్ని కట్టించాడట. బయట అంతా గార్డెన్ లాగా ఉంటుంది. ఇదిగో ఆనాటి ఫౌంటైన్ అన్నమాట. తర్కాష్ మహల్ లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు, ఎందుకంటే చాలా వరకు శిథిలమైపోయి ఉందంట. కోటలో చాలా వరకు అన్నీ ఇలాగే లాక్ చేసి ఉన్నాయి, బయట నుంచి చూడాలంతే. ఇదిగో ఇది సోలా ఖంబ్ మసీద్, అంటే 16 పిల్లర్స్తో కట్టిన మసీద్ అనమాట. దీనిలోకి కూడా ఎంట్రీ లేదు. ఫోన్ని గ్రిల్లోంచి పంపించి తీశానన్నమాట. ఇది వచ్చి పబ్లిక్ ఆడియన్స్ హాల్. ఆ రోజుల్లో ప్రజా దర్బార్ కావచ్చు, లేదా సాంస్కృతిక కార్యక్రమాలు, సభలు లాంటివి ఏవైనా ఇక్కడ నిర్వహించుకునే వాళ్ళు అనుకుంటా.
కోట లోపలే బొమ్మగొండేశ్వర్ లేక్ అని ఒక చెరువు ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ గొర్రెల కాపర్లు ఉండేవాళ్ళంట. వాళ్ళ హెడ్ బోంగొండేశ్వర్ అని, ఈ స్థలాన్ని కోట నిర్మాణం కోసం అతనే సుల్తాన్లకు ఇచ్చాడని, అందుకే ఆ చెరువుకు అతని పేర్లు పెట్టారని అంటారు. మనం ఇదివరకే చెప్పుకున్నాం, అంటే కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత విదురుడు ఇంకా కొంతమంది కౌరవులు వీళ్ళంతా వచ్చి బీదర్లో కొన్నాళ్ళు ఉన్నారని చెప్పేసి అన్నాము. వాళ్ళు కట్టుకున్న ఇల్లులు అవన్నీ కూడా బీదర్ కోట లోపలే ఉండేయంట. చోటా బీదర్ అంటారంట ఆ ప్రాంతాన్ని. ఈ బీదర్ కోట చాలా పెద్దది, 12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది వ్యాపించింది. ఇవండి బీదర్ కోట విశేషాలు. బీదర్ కోట నుంచి చౌబారా సర్కిల్కి వెళ్తుంటే దారిలో వస్తుంది మదర్సా ఆఫ్ మహమూద్ గవాన్. గవాన్ అనే ఆయన సుల్తాన్ కాలంలో ఆయనకు ప్రధానమంత్రిగా పనిచేశాడంట. తన సొంత డబ్బులతో దీన్ని కట్టించాడని అంటారు. మదర్సా అంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, మేధావుల సమావేశాలు నిర్వహించే స్థలం కావచ్చు. ఈ ఒంటి స్తంభం ఇక్కడ విశేషం. ఔరంగజేబు దండయాత్రలో కొంత, పిడుగులు పడి కొంత ఈ నిర్మాణం చాలా వరకు శిథిలమైంది. ఇక ఇక్కడకు దగ్గరలోనే ఉంటుంది చౌబారా, అంటే 4 దిక్కులు కనిపించే చోటు అన్నమాట. బహమనీ సుల్తాన్ల కాలంలో 70 అడుగుల ఎత్తైన ఈ స్తూపం మీదకు ఎక్కి చుట్టూ ఉన్న పరిసరాల్లో ఏం జరుగుతుందో పర్యవేక్షించేవాళ్ళు. ఎవరైనా రాజద్రోహం తలపెడితే అలాంటి వాళ్లకు ఇక్కడ శిక్షలు అమలు చేసేవారంట. ఇక చౌబారా నుంచి కుల్సుమ్ గల్లీ అంటే ఎవరైనా చెప్తారు. ఆ రోడ్డులో మీకు బిద్రీ కళాఖండాలు దొరుకుతాయి. బిద్రీ అనేది ఒక మెటల్ ఆర్ట్. పర్షియా నుంచి బహమనీ సుల్తాన్ల ద్వారా బీహార్కి చేరిందంట. అక్కడ నుంచి హైదరాబాదు నవాబుల దగ్గరికి ఆ వస్తువులు అమ్మడానికి వచ్చేవాడు. గిరాకీ బాగా ఉండటంతో హైదరాబాద్కు దగ్గరలో ఉన్న బీదర్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. బిద్రీ అంటే కాపరు, జింకు మిశ్రమంతో చేసిన లోహం మీద వెండి లేదా బంగారు తీగలను చొప్పిస్తూ చేసే ఒక పని. ఆ కళాఖండం నల్లగా మెరిసేందుకు అవసరమయ్యే ఒక రకమైన మట్టి బీదర్లోనే దొరుకుతుంది. కాబట్టి ఈ బిద్రీ కళ అన్నది బీదర్లో స్థిరపడిపోయిందన్నమాట.
బిద్రీ కళాఖండాలు కాస్త ఖరీదు ఎక్కువే అయినప్పటికీ లుక్ పరంగా వర్త్ అనిపిస్తాయి. ఇదిగో వీటిని నేను 2000కు కొన్నాను. ఇదండి బీదర్ టూర్. హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి వెళ్తే బీదర్లో ఉన్న ప్లేసులన్నీ చూసేసి రాత్రికల్లా మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చేయచ్చు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ దృష్టిలో ఇంకేమైనా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటే, అంటే రొటీన్ కాకుండా కొత్త ప్లేసెస్ ఏమైనా ఉంటే వాటి గురించి కామెంట్ బాక్స్లో పెట్టండి. వాటి మీద వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఉంటాను మరి. బాయ్ బాయ్.